నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని తన ఇష్టానుసారంగా జీవించిన వాడు ఇప్పుడు నరకంలో బాధపడి ఏడుస్తున్నాడు. మీరు అనుకుంటారు నరకం ఉందని ప్రూవ్ ఏంటి? నరకం ఉందా? అవును, నరకం ఉందని ప్రూవ్ చేశారు రష్యా శాస్త్రవేత్తలు. చాలా వింతైనవి కనిపెడుతుంటారనమాట. భూమి లోపల వాళ్ళకి ఏముందో తెలుసుకోవాలని కొన్ని సంవత్సరాల పాటు భూమిని తవ్వడం ప్రారంభించారు. భూమిని తవ్వుతున్న కొలది ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా చూసారా? భూమి తవ్వుతున్న కొలది వేడి వస్తుందా, చల్లగా ఉంటుందా? అంతెందుకు, 100 అడుగులో 150 అడుగులు బావి కోసం మనం తవ్వినప్పుడు లోపలికి వెళ్తుంటే హాయిగా ఉంటుందా, వేడిగా ఉంటుంది? అంటే వాళ్ళు తవ్వి 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 కొన్ని రోజులకి లోపల నుంచి వేడి పుట్టుకొస్తుంటే, లోపల నుంచి ఒక్క వేడి మాత్రమే కాదు, వాళ్ళ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, వాళ్ళంతా టెక్నాలజీ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి సౌండ్ చూస్తే భయంకరమైన కేకలు, శబ్దాలు వినబడుతున్నాయంట. భూమి కింద ఎవరున్నారు అనుకున్నారేమో, కానీ నరకం అనేది ఒకటి ఉంది. నరకంలో పడిపోయిన వారు భయంకరమైన కేకలు పెడుతున్నారని వాళ్ళు నిర్ధారించారు. చూడండి, నరకం అనేది ఉందండి, నిజంగా వాస్తవం. బైబిల్ చెప్తుంది, హిందూ గ్రంథాల్లో కూడా నరకం ఉందని చెప్పారు వాళ్ళు కూడా. నరకం ఉంది, అన్ని గ్రంథాల్లో కూడా నరకం ఉందని వాస్తవం. అది ఎవరికి అర్థమవుతుంది? నరకానికి వెళ్ళే వారికి ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. ధనవంతుడు భూమి మీద సుఖం అనుభవించిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. వాడు అంటున్నాడు, ఇక్కడ నేను బాధపడుతున్నాను, ఇక్కడ నేను యాతన పడుతున్నాను, దయచేసి లాజరును పంపించండి, ఒక్క చుక్క నీళ్ళు ఉంటే బాగున్నేమో అనిపిస్తుందంట. అంత దాహం, అంత నరకం. అది నరక యాతన. బాధను ఉపయోగించినప్పుడు ఒక పదాన్ని పెడతారు, ఏమని? నరకమని పెడతారు. ఎందుకంటే అలాంటి బాధ ఎవరికి? నరకం అనుభవించాడు రా అంటారు. చాలామంది తెలుసా, భూమి మీద ఏమంటారు? నరకం అనుభవిస్తున్నాడు వాడు. ఏదైనా రోగం వస్తే నరకం అనుభవిస్తున్నాను అంటాడు. ఎందుకు? నరకం లాంటి వేదనకరమైన స్థలం ఇంకొకటి లేదు. అందుకే వాడితో ఏమన్నాడంటే వెర్రివాడా అన్నాడు. ఎందుకన్నాడు వెర్రివాడని? ధనవంతుడైతే ధనవంతుడిని ఈ లోకము గౌరవిస్తుంది. ధనవంతుడిని ఈ లోకము పెద్ద పెద్ద సభలకు తీసుకెళ్ళి వాడిని గౌరవించి సత్కరిస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వెర్రివాడా